స్వామి శంకర భగవత్పాదులు జగద్గురు శంకర భగవత్పాదులు ఆదిశంకరాచార్యులు వారు తమ యొక్క యాత్రనంతా కూడా ముగించుకొని చివరిలో సత్యదండాన్ని కేదార స్వామి సన్నిధిలో విడిచిపెట్టారని చెప్పబడుతుంది. అటువంటి స్వామివారి యొక్క బృందావనానికి దీన్ని చాలామంది శంకర భగవత్పాదులు సత్యదండం విడిచిపెట్టినటువంటి ప్రదేశం స్వామి హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర. ఆలయం కరుణాలయం. అటువంటి శంకర భగవత్పాదుల యొక్క దివ్య సందర్శనం చేసుకోండి అందరూ కూడా. జై శ్రీరామ. హర 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 శంకర జయ జయ శంకర, శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర. శంకర జయ జయ శంకర. చతుర్వేద పీఠాలని వ్యాసులు వారు అన్ని వేదాలని కూడా చక్కగా అమర్చి చతుర్వేదాలు విభజిస్తే చతుర్వేదాలకి కూడా 4 పీఠాలని కూడా ఏర్పాటు చేసి సూత్రభాష్యాన్ని రచించి శంకర భగవత్పాదులు చక్కగా షణ్మత స్థాపన చేసి భారతావనిని అంతని కూడా సంచరించి హిందూ ధర్మానికి ఎంతో విశేషమైనటువంటి మన యొక్క సమస్తమైనటువంటి యజ్ఞయాగాదులు క్రతువులు అన్నీ కూడా నిర్వర్తించేటువంటి భాగ్యాన్ని అన్నీ కూడా అందించినటువంటి స్వామి హిందూ మత ధర్మాన్ని ఇంకా కొనసాగించడంలో స్వామి యొక్క అనుగ్రహం చేత పరిడిల్లుతుంది. సాక్షాత్తు శంకరు స్వరూపంగానే మనం చెప్పుకుంటాం. అటువంటి శంకర భగవత్పాదుల యొక్క దివ్య సందర్శనం, సత్యదండం విడిచిపెట్టినటువంటి ప్రదేశం. అదిగో స్వామివారి యొక్క చేతిలో సత్యదండం బృందావనం అంటారు. దీన్ని చాలామంది సమాధి అని చెప్పుకుంటారు, కానీ సమాధి కాదు, ఇది తప్పుగా అనుకోకండి. ఎందుకంటే ఇది బృందావనం, స్వామివారు సత్యదండం విడిచిపెట్టిన ప్రదేశం. జై శ్రీరామ్.